ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ భూ భారతి కాదు, తెలంగాణ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టిన కర్పూర హారతి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తెలంగాణ ప్రభుత్వం వాడుతున్న మంగళ హారతి. ఇవాళ ఇక్కడ ఎంత నష్టం జరగబోతుందనేది రేపటి నుండి వచ్చే 4 సంవత్సరంలో ఈ దుష్ట కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఈ చీకటి చట్టం, ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిండ్రో ఇది ప్రతి ఒక్క రైతుకి నిద్రలేని రాత్రులు వస్తాయి. గ్రామాల్లో మళ్ళా ఇవాటి నుండి ఈ క్షణం నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని చెప్పేసి మొత్తం నిద్రపోతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కూడా మరలా ఈ కొత్త చట్టం వచ్చింది కావచ్చు అని చెప్పేసి చట్టాన్ని పట్టుకొని రేపు పొద్దున కొత్త పాస్బుక్ వస్తుందని చెప్పేసి ఈ పేద ప్రజల భూములను లాక్కునేటందుకు ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్నది 1,60,00,000 ఎకరాలు. 1,60,00,000 ఎకరాల్లో దరిదాపుగా ధరణి ద్వారా 1,52,00,000 ఎకరాలు ఇవాళ రైతుల 70 లక్షల మంది రైతుల్లో నిక్షిప్తమై ఉన్నవి. ఇవాళ వాళ్ళు ధరణి పాస్బుక్ వచ్చిన తర్వాత 18 సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి తప్ప, ట్రాన్సాక్షన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరనే ఒక విశ్వాస నమ్మకం వాళ్ళకి కలిగిన తర్వాత ఇవాళ మళ్ళా ఈ చట్టం తీసుకొచ్చి వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఒక పిడుగు వేసింది.